లబ్ధిదారులకు చెప్పి ఫీడింగ్ చేస్తే అవి కంప్యూటర్లకు ఎక్కితే రేపు 200 యూనిట్స్ ఫ్రీ వచ్చేది వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ప్రజా మరుగుదొడ్ల నిర్మాణము, సమీకృత సంతల అభివృద్ధి, జంతువధశాలల నిర్మాణము, శాస్త్రీయ పద్ధతిలో డంపు యార్డుల నిర్వహణం, జిమ్ల ఏర్పాటు, ఎఫ్ఎస్టిపి నిర్మాణం, పార్కింగ్ స్థలాల ఏర్పాటుకు బడ్జెట్లో కేటాయింపులు చేయడం జరిగినది మరియు 319 లక్షలను మిగిలినది. తదుపరి మిగిలిన 380.12 లక్షలను అంచనా మిగులుగా చూపడం జరిగినది. ప్రయత్నాలు చేయాలి. ఇవన్నీ కూడా మనం ఓపెన్ గా చర్చించుకొని మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు ఏది అవసరమో అది చేయడానికి మనం ఒక టీం లాగా పనిచేస్తే ఖచ్చితంగా సత్ఫలితాలు వస్తాయి. ఈ ఒక్క సంవత్సరం మనం ఒక ఛాలెంజ్ గా తీసుకొని నాకు తెలిసి ఒక 10-15 రోజుల్లో కోడ్ వస్తుంది. ఒక నెల తర్వాత ఎలక్షన్స్ అయిపోతాయి. దాని తర్వాత మనం కేవలం ఒక 6 నెలలు లేదా 8 నెలలు ఉంటుంది నెక్స్ట్ ఎలక్షన్స్. ఈ లోపల మనందరం కూడా సమిష్టిగా కృషి చేసి అత్యధికమైన నిధులు రాబట్టుకొని మన పురపాలక సంఘాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1 మున్సిపాలిటీగా, అది గ్రేడ్ 1 మున్సిపాలిటీ కాబట్టి భవిష్యత్తులో కార్పొరేషన్ కూడా చేయాలని చెప్పి ప్రభుత్వం అనుకుంది. గత ప్రభుత్వం అనుకుంది, మరి ఇప్పుడు ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి ఉన్న నిధులతోటి, కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి వచ్చే నిధులతోటి పట్టణ ప్రజలకు బాధ్యత చేసిన మన గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు, అలాగే నూతనంగా ఎన్నికైన మన మున్సిపాలిటీ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారు, వైస్ చైర్మన్ షెబ్బిలి గారు, అలాగే నూతనంగా మన మున్సిపాలిటీకి వచ్చిన కమిషనర్ గారు, అలాగే బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కట్టారా కిషన్ గారు, ఎంఐఎం ఫ్లోర్ లీడర్ సాగతరి గారు, బీజేపీకి నమస్కారం. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మొదటి కౌన్సిల్ సమావేశం బడ్జెట్ సమావేశం ఆవడం గతంలో ఒకసారి జరిగింది, కానీ నేను ఆ రోజు అందుబాటులో లేను. మీ అందరినీ కూడా ఇక్కడ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ బడ్జెట్ దీంట్లో ఎస్టిమేషన్స్ అవన్నీ కూడా మనకున్న ఆదాయాలు, భవిష్యత్తులో రాబోయే రాబడి, గతంలో చేసిన వ్యయం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ రూపొందించడం జరిగింది. ఇప్పుడు చాలామంది సీనియర్ కౌన్సిలర్స్ ఉన్నారు. మీ అందరి సూచనలు కూడా ఇస్తే ఖచ్చితంగా సహేతుకంగా ఉంటే, ప్రమాణాలకు లోబడి ఉంటే మీ అందరి సూచనలు సలహాలు కూడా తీసుకోవడానికి కొత్త పాలక మండలి సిద్ధంగా ఉంది. మీరందరూ కూడా సీనియర్ కౌన్సిలర్స్ ఉన్నారు. బీజేపీలో కూడా సీనియర్ కౌన్సిలర్స్ ఉన్నారు. ఇక్కడ మున్సిపాలిటీలో మనందరం వివిధ పార్టీలకు రిప్రజెంట్ చేస్తున్నా మన ప్రాథమిక బాధ్యత మహబూబ్ నగర్ను సమతుల్యంతో అభివృద్ధి చేసుకోవడం. కాబట్టి నిధులు తెచ్చుకునే విషయంలో కానీ, కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని రాబట్టుకోవడంలో కానీ అందరం కలిసి ఒక మాటగా ఉండి అత్యధిక నిధులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు నిధులు రాలే, సరే అవన్నీ పక్కన పెడతాం. కానీ ఈ రానున్న సంవత్సర కాలంలో మీకు, మాకు, అందరికీ కూడా చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఒక సంవత్సరంలో మీరందరూ కూడా ఎన్నికలకు పోతారు. ఎంత డెవలప్మెంట్ తీసుకొచ్చి వాటిల్లో ఖర్చు మీరందరికీ కూడా అంత మంచి పేరు వస్తుంది. కాబట్టి దీని ఒక సమిష్టి బాధ్యత తీసుకుని ఇక 4 ఏళ్ళు అని చెప్పి మనం కొద్దిగా నిధుల రాబడిలో కొద్దిగా అలసత్వం జరిగింది. కొన్ని మున్సిపాలిటీస్కు బాగా నిధులు వచ్చినాయి. ఇప్పుడు కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మహబూబ్ నగర్ పట్టణం నాకు తెలిసినంత వరకు మీరు చెప్పాలి, కరెక్షన్ చేయాలి. మనం అమృత్ స్కీమ్లో ఉన్నామా? అమృత్ స్కీమ్లో ఉన్నాం. కాబట్టి అమృత్ స్కీమ్ నుంచి వచ్చే నిధులు ఇంకా ఉన్నాయి. సో దానికి
మీ అందరి తరఫున నేను కోరుతా ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు నాకు చెప్తే నేను ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ నిధులు తెచ్చే ప్రయత్నం చేస్తాను. కొన్ని ప్రాంతాలు బాగా అభివృద్ధి అయినాయి, కొన్ని ప్రాంతాలు అభివృద్ధి దూరంగా ఉన్నాయి. సమతుల్యత సాధించుకోవడానికి మనందరం కూడా కొద్దిగా ఉదార స్వభావంతో ఉండాలని చెప్పి అందరి సభ్యులను కూడా కోరుతా ఉన్నా. చాలా స్లమ్స్ ఇంకా రోడ్లు ట్రైన్స్ లేక బస్తీలు మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నాయి. కొన్ని కాలనీస్ ఏమో అభివృద్ధి పథంలో కొద్దిగా ముందున్నాయి. కాబట్టి మన అందరం కూడా మహబూబ్ నగర్ పూర్తిగా అభివృద్ధి అయితేనే మనకు పేరు. కాబట్టి ఎక్కడెక్కడైతే వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయో, పేదవాళ్ళు ఉండే స్లమ్స్ ఉన్నాయో వాటి మీద ప్రత్యేక దృష్టి కేటాయించాలని చెప్పి సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నా. అలాగే ప్రభుత్వం నుంచి కూడా రాబోయే రోజుల్లో అత్యధిక నిధులు తీసుకురావడానికి మీ అందరి సహకారంతో నేను ప్రయత్నం చేస్తా. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి రీసెంట్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం ప్రపోజల్స్ పంపించడం జరిగింది. త్వరలోనే మరి కోడ్ వస్తుందా రాదా తెలియదు. ఢిల్లీకి వెళ్ళి అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గారిని కూడా కలవడానికి అపాయింట్మెంట్ కోరుతా ఉన్నాం. మన చైర్మన్ గారిని, వైస్ చైర్మన్ గారిని తీసుకెళ్ళి ఢిల్లీలో ఉన్న అర్బన్ డెవలప్మెంట్లో మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం ఏదైతే మనం ఫైల్ మూవ్ చేసినామో దాన్ని అప్రూవ్ చేయమని చెప్పి కోరడానికి మీ అందరి సహకారం. ఈనాటి బడ్జెట్ సమావేశ చర్చనీయాంశంలో విషయం బడ్జెట్ పద్దుల సమర్పణ. పురపాలక సంఘం మహబూబ్ నగర్ ఆర్థిక సంవత్సరం 2024-25 అంచనా బడ్జెట్ మరియు 2023-24 సవరణ అంచనా బడ్జెట్ ఆమోదం గురించి నిర్దేశము. తెలంగాణ పురపాలక సంఘ చట్టం 2019 2024-25 ఆర్థిక సంవత్సరానికి మహబూబ్ నగర్ పురపాలక వార్షిక సాధారణ అంచనా బడ్జెట్ మొత్తము 5,419.19 లక్షలు. అందులో పన్ను రాబడి నుండి 2,840.53 లక్షలు, పన్నేతర రాబడి నుండి 2,578.60 లక్షలు మరియు 2023-24 ఆర్థిక సంవత్సరానికి మిగులు బడ్జెట్ 357.38 లక్షలుగా అంచనా వేయడం జరిగినది. సెక్షన్ ప్రకారం 107 and 108 ప్రకారం పైన చెప్పబడిన పురపాలక సంఘం మొత్తం సొంత ఆదాయముల నుండి ఛార్జీలు వ్యయాలకు అనగా పొరుగు సేవల ఉద్యోగుల జీత బత్యాలకు 1,580 లక్షలు, పారిశుద్ధ్య నిర్వహణ ఖర్చులకు 771 లక్షలు, కరెంటు బిల్లులకు 302 లక్షలు, రుణ వాయిదాల చెల్లింపులకు 200 లక్షలు మరియు 10% నిధులను హరితహార 541.91 లక్షలు జరిగినది. ఆ విధముగా వ్యయాలకు మొత్తం రూపాయలు 3,394.91 లక్షలుగా కేటాయించడం జరిగినది. మరియు వాటితో పాటు ఇతర నిర్వహణ ఖర్చులకు 1,357.10 లక్షలుగా కేటాయించడం జరిగినది. అదేవిధంగా పైన తెలిపిన తప్పనిసరి పద్ధతులకు కేటాయింపులకు మిగిలిన పురపాలిక సంఘ సొంత నిధులతో 1/3 వంతు నిధులను అనగా 222.37 లక్షలను పురపాలక సంఘంలోని అభివృద్ధి చెందని ప్రాంతాలు, బలహీన వర్గాల ప్రజలు నివసించే ప్రాంతాలు, మైనార్టీ ప్రజలు నివసించే ప్రాంతాలు మరియు మురికివాడల ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్లో కేటాయింపులు చేయడం జరిగినది. और गुंडागर्दी से जो पैसे वसूल किए जाते थे उसको कैंसिल करने के बाद उसके ऊपर मैं बाद में जनरल बॉडी इजलास में मैं उसके लिए और ये खासकर और को
के 2020 और 25 के बजट के इतने में जो है तकरीबन 35 लाख रुपए के लिए रखा। ये फौरी इसको क्या इस बजट में जो है 35 लाख रुपए जो रखे उन्हें जाए मेरा एक मुतालिबा है। ये फौरी का हम तय नहीं तारीख क्या करने क्या लिया है फौरी अगर नहीं तो बेहतर होगा साहब। हमारे पास टैक्सेस वसूल करते हैं उसमें उसके अंदर टैक्स वसूल होता है साहब। लाइब्रेरी की फीस रहती बाज़ाब्ता लाइब्रेरी टैक्स होता था। वो टैक्स जो वसूल होता लाइब्रेरी का यूज नहीं हो रहा था वो सिर्फ रोड और ट्रेन। अब लाइब्रेरी जो वसूल टैक्स हो रहा हमारे पास टोटल टैक्स में अपने पास लाइब्रेरी का टैक्स लाइब्रेरी से उसके लिए हमारे पास मैं बोल रहा हूँ हमारे एमएलए साहब है हर वार्ड में स्लम एरिया पे कम्युनिटी हॉल खाली पड़े हुए हैं। वो फंड से हर एक वार्ड में अगर लाइब्रेरी खोला जाए हमारे नौजवान नस्ल को इससे वाकिफ करवाया जाए तो बेहतर रहता था। मैं आपसे मेरा मुतालिबा है और एक बात सब तो ये बजट नाकाम वाले काम में 6 बजट को पढ़े उसमें हमारे स्तर पे आपको मैं एक बताया फिर 2024 से ना 35 गवर्नमेंट साहब अगर आप काम रखा गया है और गुंडागर्दी से जो पैसे वसूल किए जाते थे उसको कैंसिल करने के बाद उसके ऊपर में बाद में डिस्कनर बॉडी इजलास में मैं उसके लिए और ये खासकर और बोल रहा हूँ कि 2020 और 25 के बजट के इतने में जो है तकरीबन 35 लाख रुपए के लिए रखा। ये फौरी इसको क्या इस बजट में जो है 35 लाख रुपए जो रखे उन्हें जाए मेरा एक मुतालिबा है। ये फौरी का हम तय नहीं तारीख क्या करने क्या लिया है फौरी अगर नहीं तो बेहतर होगा साहब। हमारे पास टैक्सेस वसूल करते हैं उसमें उसके अंदर टैक्स वसूल होता है साहब। लाइब्रेरी की फीस रहती बाज़ाब्ता लाइब्रेरी टैक्स होता था। वो टैक्स जो वसूल होता लाइब्रेरी का यूज नहीं हो रहा था वो सिर्फ रोड और ट्रेन। अब लाइब्रेरी जो वसूल टैक्स हो रहा हमारे पास टोटल टैक्स में अपने पास लाइब्रेरी का टैक्स लाइब्रेरी से उसके लिए हमारे पास मैं बोल रहा हूँ हमारे एमएलए साहब है हर वार्ड में स्लम एरिया पे कम्युनिटी हॉल खाली पड़े हुए हैं। वो फंड से हर एक वार्ड में अगर लाइब्रेरी खोला जाए हमारे नौजवान नस्ल को इससे वाकिफ करवाया जाए तो बेहतर रहता था। मैं आपसे मेरा मुतालिबा है और एक बात सब చొరవ తీసుకొని వారికి ట్రేడ్ లైసెన్స్ విషయంలో ఒక అంచనాకు వస్తే మంచిగా ఉంటుందని చెప్పి నా యొక్క అభిప్రాయం సార్. అదేవిధంగా ఇంతకుముందు మాట్లాడుతూ ఏదైతే ఈ ట్యాప్ కనెక్షన్ల విషయంలో సార్ ట్యాప్ కనెక్షన్ల విషయంలో మనం గతం బడ్జెట్లలో 0 చూపించుకున్నాం. ఇప్పుడు 5 లక్షల రూపాయలు చూపిస్తాం. ఇది దేనికి ఎట్లా కలెక్ట్ చేస్తాం ఏం కోసం అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు పవర్టీ బిలో పవర్టీ లేని వాళ్ళకు మనం 1 రూపీకే కనెక్షన్ ఇవ్వడం జరిగింది. అయితే ఎవరైతే బిలో పవర్టీ లేని వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళకు వాళ్ళ ఇన్కమ్ సోర్స్ని పట్టుకొని ఒకవేళ ఎంప్లాయీ అయితేనే 6,125 రూపాయలు తర్వాత మిడిల్ ఫ్యామిలీ వాళ్ళు అయితేనే 2,625 రూపాయలు ఆ విధంగా మనం కలెక్ట్ చేసి వాళ్ళు కలెక్షన్ ఇచ్చేవాళ్ళం. అయితే ఈ బిలో పవర్టీ లైన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇప్పుడు రూపాయి కనెక్షన్ ఇవ్వడం లేదు సార్. చాలా సందర్భాల్లో ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో దానికి సంబంధించిన అసలు ఇచ్చేయడం లేదు. ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటున్నారో దాన్ని ఇచ్చేయడం లేదు. లైన్ మెన్ కూడా వాళ్ళు స్థానికంగా వెరిఫికేషన్ చేసి ఇది నిజంగా బిలో పవర్టీ లైన్ వస్తుందా లేకుంటే ఇంకేది దానికి వస్తుందా అనేది ఆలోచన చేయకుండా వాటితో పెద్ద మొత్తంలో కలెక్ట్ చేసుకోవడం జరుగుతాం సార్. ఇది మీ దృష్టి తీసుకున్నాం. దయచేసి దీన్ని అట్లా కాకుండా ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో పేదవాళ్ళకి గతంలో మిషన్ భగీరథ చాలా కనెక్షన్లు మనం ఉచితంగా ఇవ్వడం జరిగింది. అది దాదాపు ఆ దృష్టితోనే మనం ఇప్పుడు దాదాపు 55,000 వరకు పోయిందని నేను అనుకుంటున్నాను. మొత్తం కనెక్షన్లు కూడా 55 అట్లా. యాక్చువల్గా మన ఇల్లు టోటల్గా టౌన్లో 56,000 ఉంటాయి. అయితే ఒక్కొక్క డబుల్ కనెక్షన్లు అట్లా తీసుకొని ఉన్నాడు. కొత్తగా నిర్మించుకుంటున్న ఇళ్ళ వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు కనెక్షన్ తీసుకున్న చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. డబ్బులు ఎక్కువ ఆశిస్తున్న కట్టడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అట్లా కాకుండా దానికి ఒక ఫిక్స్ చేస్తే బాగుంటుంది అని చెప్పి కోరుతా ఉన్నాను సార్. అదేవిధంగా ఇకపోతే ఇక్కడ మనకు ఏదైతే స్టాంప్ డ్యూటీ అమౌంట్ మనకు వచ్చేది అది 0 చూపిస్తుంది సార్. దీనికి
కాబట్టి అసలు మనకు రిజిస్ట్రేషన్ దాని నుంచి మనకు ఇన్కమ్ సోర్స్ ఉండేది. మనం ఎందుకు స్టాంప్ డ్యూటీ మనకు 0 చూపిస్తా ఉన్నారు? అది దేనికోసం ఆ విధంగా చూపించడం చెప్పాలి సార్. మనం ఏదైతే మనకు పేరు మార్పిడి కోసం కూడా, ఆస్తి పేరు మార్పిడి కోసం కూడా మనం ఫీజు కలెక్ట్ చేస్తుంటే అది కూడా 0గా చూపించడం జరుగుతుంది. ప్రత్యేక దృష్టి పెట్టి ఎక్కడైతే విలేవాళ్ళు కానీ మున్సిపాలిటీలు కానీ ఎక్కడైనా మీరు ఒకసారి ఇది పెట్టాలని కోరుకుంటూ, అదేవిధంగా రాబోయే రోజుల్లో అన్ని పార్టీలు సమాంతరంగా మీరు అభివృద్ధి మన గవర్నమెంట్ అభివృద్ధి పరచాలని ఒక్కసారి మళ్ళీ మీకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.